హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ ప్రకృతిలో చెట్టు, పుట్ట, ఆవు, ఎద్దు ఇలా అన్ని పూజనీయాలే. చెట్లు, జంతువులను కూడా దేవుడికి ప్రతిరూపాలుగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. ఇక నందిని ఆ మహాశంకరుడి వాహనంగా భావిస్తారు. నంది లేని శివాలయం ఎక్కడా ఉండదు. భక్తులు శివుడితో పాటు నందికి కూడా దండం పెట్టుకుని బయటకు వస్తారు. నందికి అలంకరణలు చేసి పూజలు చేసే సాంప్రదాయం కొన్ని శివాలయాలలో ఉంది. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. తెల్ల దుస్తులు ధరించిన ఓ యువకుడు శివాలయానికి వెళ్లాడు. అక్కడ ఉన్న నందికి పూజలు చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఆ నంది తీవ్ర ఆగ్రహానికి గురై ఆ భక్తుడిపై దాడికి దిగింది. తన కొమ్ములతో ఎత్తి కుదిపేసింది. పొడిచేందుకు కూడా ప్రయత్నించింది. అయితే ఆ భక్తుడు భయపడి పారిపోలేదు. కింద పడుకుని ఆ నంది కాళ్ళు పట్టుకుని వేడుకున్నాడు. ఆశ్చర్యకరంగా ఆ నంది మనసు మార్చుకుంది. తన కాళ్లను అతడిపై వేసి ఆశీర్వదించింది. ఈ వెరైటీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటి వరకు 6 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 5.6 వేల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఇది అద్భుతం. నందికి క్షమాపణలు చెప్పడం ఆ ఆలయం ఆచారం. హరహర మహాదేవ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.